ఏంటి కేసు వంశీ మీద కేసే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంట. మరి ఆ ప్రభుత్వాన్ని నడిపినోడిని ముద్దాయి చేయిద్దా? అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి చేయిద్దా? తప్పుడు ప్రభుత్వం మీదే కదా. మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పని, దానికి కారణం మీరే కదా. మరి మీరు ముద్దాయిలు అవరా? తండ్రి కొడుకులు ముద్దాయిలు అవరా? కాబట్టి మీ ఏపోడు అంటే మీ జెండా మోస్తే ఏం పాపాలు చేసినా పర్లేదు. మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి 10 రోజుల క్రితం పైల్స్ ఆపరేషన్ అయితే అది ప్రాణం పోద్ది. వంశీకి మాత్రం ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వైద్యం ఇవ్వకూడదు. ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాళ్ళు. నిన్న ఒకరిని చూసాం మనం దాచేపల్లిలో. పశువు కంటే హీనంగా భాస్కర్ రావు అనే ఒకడు తెలుగుదేశం వాడి కారు వేసుకొచ్చి మఫ్టీ బట్టల్లో ఎక్కించుకెళ్ళి ఏ రకంగా కొట్టారో మొత్తం ప్రపంచం అంతా చూసింది. ఇవాళ ఇక్కడ ఈ మత్తు డాక్టర్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఈ బెజవాడ హాస్పిటల్లోనే ఉద్యోగం అంటే ఎంతమందికి చెంచాగిరి చేసి ఎంతమందికి ఏమేం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి చేరిన చోట నుంచి బెజవాడలోనే ఇన్నాళ్ళు ఎందుకుంటాడు ఈ మత్తు డాక్టర్. ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి దగులుబాజీ పనులు చేయబట్టి ఉంటారు. ఒక ప్రాణం మీదకి వచ్చినటువంటి ఒక పేషెంట్ వస్తే ఒకరిని తీసుకొస్తే మరి బాధ్యత గలవాడు ఈ రకంగా దుర్మార్గంగా కిరాతకంగా రాజకీయాలు ఎవడో రాజకీయ కోసం ఎవడో మానసిక ఆనందం కోసం ఇట్లాంటి ఉద్యోగస్తులందరూ ఆ భాస్కర్రావు గారి కానీ లేకపోతే ఈ మొత్తోడు కానీ ఖచ్చితంగా మీరు అనుభవించే ఇంతకింతకి అనుభవించే రోజు మాత్రం వచ్చి తీరుతుందని భాస్కర్రావు గారికి చెప్తున్నా, ఈ మొత్తోడికి చెప్తున్నా. ఈ స్వాతంత్ర సమరయోధుడు వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చాడు. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ, వల్లభనేని వంశీ ఎక్కడ? వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి. ఈ వల్లభనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తానని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ, వంశీ ఎక్కడ? నువ్వు రంగా గారితో నువ్వు వంశీని పోల్చావు, నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు. రంగా గారి అభిమానులకి అలాగే వాళ్ళ తనయుడు వంగవీటి రాధాకృష్ణకి మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికి పోల్చావు కాబట్టికి. అంటే నువ్వేదో నీ కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనో, ఏదో కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కదా వంగవీటి మోహన్ రంగా గారు వంశీతో పోలిస్తేనో నీకు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పడతాయనుకుంటున్నామో. వాళ్ళిద్దరూ అన్ని కులాలకి నాయకులు. మేము బీసీలు అయినా మేమే చెప్తున్నాం. నిన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు, చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు. నువ్వు అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం గురించి మాట్లాడు. నువ్వు అయితే పందికొక్కలా తిన్నావో కోట్లాది రూపాయల బియ్యం దాని గురించి మాట్లాడు. దాంట్లో పారిపోయి ముందస్తు బేలు తెచ్చుకొని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వే చెప్పావు చంద్రబాబు గారు గొప్ప నాయకుడు, చంద్రబాబు గారు మా మిసెస్ని అరెస్ట్ చేయొద్దన్నాడని. అసలు నీ అంత తెలివి గలవాడు ఈ జిల్లాలో లేడని మీ పార్టీ నాయకులు అంటారు. కాబట్టికి ఇది ఎప్పటికన్నా ఎంక్వైరీ పడిద్దని నీ భార్య పేరు మీద పెట్టావు. అది ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేరుని నాని వీళ్ళిద్దరు చంద్రబాబు గారిని విమర్శించడం తిట్టడం, అలాగే చంద్రబాబు గారి కుటుంబం గురించి విమర్శించడం, అలాగే పేరుని నాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్లే
ఓడిపోయాం ముర్రో అని 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెప్తుంటే ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తున్నావా? సిగ్గులేదు నీకు? సిగ్గు సరం లేదా? ఏంటి వంశీకి ఆరోగ్య పరిస్థితి బాగలేదా? జైల్లో డైటింగ్ చేస్తే ఒళ్ళు తాగదా? పోలీస్ స్టేషన్ వస్తే వామ్ చేసుకున్నట్ట? ఆ వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని వాళ్ళ అధికారుల్ని విమర్శిస్తావా నువ్వు? బేషరత్తుగా వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు. వాడేంటి నీ కింద ఏమైనా జీతగాళ్ళ? నీ కింద ఏమైనా జీతగాళ్ళ? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు బేషరత్తుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలి. మోకాళ్ళ మీద కూర్చొని మీడియాని పిలిచి వంగవీటి రాధాకృష్ణకు కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి.